అష్టాదశ పురాణములు గరుడ పురాణం ఆచారకాండ 44 లగ్న ఫలాలు రాసుల చరస్థిరాది భేదాలు గ్రహాల శుభాశుభ ఫలాల సంక్షిప్త వివేచన స్వభావాల 7 వారాలలో చేయవలసిన యోగ్య ప్రశస్త కార్యాలు. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు. లగ్న ఫలాలు రాసుల చరస్థిరాది భేదాలు గ్రహాల స్వభావాల 7 వారాలలో చేయవలసిన యోగ్య ప్రశస్త కార్యాలు. ఈశ్వరాదులారా, సూర్యుడు ఉదయకాలం నుండి మేషాది రాశులలో ఉంటాడు. ఆయన దినంలో క్రమంగా 6 రాశులను దాటుకుని పోయి రాత్రిలో కూడా 6 రాశులను దాటి వస్తాడు. మేషలగ్నంలో పుట్టిన ఆడది గొడ్రాలు అవుతుంది. వృషభలగ్నంలోనైతే కామిని, మిథున లగ్నంలో పుడితే సౌభాగ్యశాలిని, కర్కాటక లగ్నంలోనైతే వేశ్య అవుతుంది. ఒక్క గరుడ పురాణంలోనే షడష్టక యోగం మంచిదని చెప్పబడింది. వధూవరుల జాతకాలకు సంబంధించి మిగతా అన్ని శాస్త్ర గ్రంథాలలోనూ ఇది అశుభకారకంగానే పరిగణింపబడింది. వరుని లేదా వధువు యొక్క జన్మ రాశి ఒకరిది రెండవ వారికి 6వదిగాని 8వదిగాని అగుటనే షష్టక యోగమంటారు. వేశ్య అనేది ఇప్పటి అర్థంలో వాడబడిన మాట కాదు. సూతుడు శౌనకాది మహామునులకు చెప్తున్న కాలంలో అదొక వృత్తి, కొన్ని సందర్భాలలో అదొక గౌరవప్రదమైన వ్యవస్థ కూడాను. ఇప్పుడీ విషయాన్ని పట్టించుకోనక్కర్లేదు. సింహ లగ్నంలో పుట్టినామెకు పుత్ర సంతానం అల్పం. కన్యా లగ్నంలో పుట్టిన కలికి రూపవతి, తులా లగ్నంలో పుట్టిన తెలవ రూపవతి ఐశ్వర్యవంతురాలు కూడా అవుతుంది. వృశ్చిక లగ్నంలో పుట్టిన వనితకి కర్కశ స్వభావముంటుంది. ధనుర్లగ్నంలోనైతే సౌభాగ్యవతి, మకరలగ్నంలోనైతే తనకన్నా తక్కువ స్థాయి పురుషుని పెండ్లి చేసుకునేది అవుతుంది. కుంభలగ్నంలో పుట్టినామెకు మగపిల్లలు తక్కువ. మీనలగ్నంలో పుట్టిన మీనాక్షి వైరాగ్యయుక్త అవుతుంది. ఇక రాసుల చర స్థిర భేదాలు చూద్దాం. తులా, కర్కాటక, మేష, మకరాలు చరరాశులు. ఈ రాసులున్నప్పుడు యాత్రకు వెళ్లవచ్చు. సింహ, వృషభ, కుంభ, వృశ్చిక రాశులు స్థిర రాశులు. ఇవి ఉన్నప్పుడు స్థిరమైన కార్యాలు చేపట్టాలి. కన్య, ధను, మీన, మిథునాలు ద్విస్వభావమున్న రాశులు. చర, స్థిర 2 స్వభావాలు గల కార్యాలను విద్వాంసులు ఈ రాశులున్న కాలంలో చేపడతారు. యాత్రలను చరలగ్నాలలోనూనా, గృహప్రవేశాది స్థిర కార్యాలను స్థిరలగ్నాలలోనూ చేయాలి. దేవతాదుల స్థాపన, వైవాహిక సంస్కారాలు ద్విస్వభావ లగ్నాలలో జరగడం అన్ని విధాలా శ్రేయస్కరం. పాడ్యమి, షష్ఠి, ఏకాదశి తిథులు మూడింటిని నందాతిథులంటారు. అలాగే విదియ, సప్తమి, ద్వాదశులను భద్రాతిథులని, తదియ, అష్టమి, త్రయోదశులను జయాతిథులని అంటారు. ఇకపోతే చవితి, నవమి, చతుర్దశి ఈ మూడిటిని రిక్తాతిథులని వ్యవహరిస్తారు. రిక్తాతిథులలో ఎట్టి శుభకార్యమును చేయరాదు. సౌమ్యస్వభావుడైన బుధుడు చరస్వభావం గల గ్రహం. గురుడు క్షిప్ర, శుక్రుడు మృదు, రవి ధ్రువ ప్రకృతులు గలవారు. శని దారుణ, మంగళుడు ఉగ్ర, చంద్రుడు సమతత్వములు గలవారు. చర, క్షిప్ర స్వభావాలున్న గ్రహాలు అంటే బుధుడు, గురుడు శాసించే వారాల్లో అంటే బుధ, గురు వారాల్లో యాత్రలు చేయాలి. శుక్ర, ఆదివారాల్లో గృహప్రవేశాది కార్యాలను చేపట్టాలి. ఈ ఒక్క అంశాన్నే పట్టుకుని స్త్రీల విషయంలో ఒక నిర్ణయానికి వచ్చేయడం ప్రమాదం. ఇలాంటి అంశాలు కనీసం 50 దాకా పరిశీలించి అప్పుడు ఆ స్త్రీ ఎలాంటిదో ఆలోచించాలి. కనీసం 10 జ్యోతిశ్శాస్త్ర గ్రంథాలైనా చదవకుండా జాతకాలు చెప్పేయకూడదు. శని, మంగళవారాల్లో యుద్ధాలకు క్షత్రియ వీరులు బయలుదేరవచ్చును. రాజ్యాభిషేకాలకు, అగ్ని కార్యాలకు సోమవారం ప్రశస్త దినంగా పరిగణింపబడుతుంది. ఇల్లు కట్టడాన్ని, సున్నాలేయడాన్ని కూడా ఈ రోజే మొదలెట్టవచ్చు. గురువారం నాడు వేదపాఠాన్ని, దేవపూజని, వస్త్రాలంకార ధారణను చేయవచ్చును. శుక్రవారం కన్యాదానానికి, గజారోహణకి, శనివారం గృహప్రవేశ, గజబంధనాలకి మంచివి. అధ్యాయం 62. అష్టాదశ పురాణములు గరుడ పురాణం ఆచారకాండ 44 లగ్న ఫలాలు రాసుల చరస్థిరాది భేదాలు గ్రహాల శుభాశుభ ఫలాల సంక్షిప్త వివేచన స్వభావాల 7 వారాలలో చేయవలసిన యోగ్య ప్రశస్త కార్యాలు. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు.